హాయ్ ఫోక్స్, అందరికీ నమస్తే. ఇవి గిట్ట మనకు 2 మార్క్స్ వస్తాయి. సో మనకి ఏమి ఇచ్చింది, గివెన్ అని ఇచ్చింది, రాస్తా. cos hx ఈజ్ ఈక్వల్స్ టు 5/2. ఫస్ట్ ఏం కనుక్కోమన్నాడు, cos h to x sin h to x. ఫార్ములాలో వస్తే సింపుల్ ఉంటుంది. చూడు, cos h to x ఫార్ములా ఏంది, దీనికి మనకి మస్తు ఫార్ములాలు ఉంటాయి. సో ఇక్కడ మనకి కాస్ వాల్యూ ఇచ్చింది కదా, సో అది రాసేస్తాం. 2 cos h² x - 1. మళ్ళీ ఇంకోటి గిట్ట కావాలి కదా, ఏంది అన్న, sin h to x గిట్ట కావాలి కదా. 2 sin hx cos hx అయిపోయింది. సో ఇక్కడ నువ్వు చూసుకున్నట్టయితే 2 cos h² x అంటే 2 ఆఫ్ ఇచ్చిన వాల్యూ 5/2కి స్క్వేర్ చేసి -1 చేయాలి. 2 ఆఫ్ 25/4 -1, 2 1 2 2 కట 25/2 -1, 25 - 2/2 23/2. ఇది వచ్చేసింది కదా, cos h 2x అయిపోయింది. ఇంతే, ఇది cos h to x. ఇప్పుడు sin h to x కావాలంటే ఏంది, cos hx వాల్యూ ఇచ్చింది కదా, sin hx వాల్యూ లేదు కదా, అది కనుక్కుంటాం. ఇక్కడ మనకి sin hxకి cos hxకి ఏమైనా సంబంధం ఉందా అంటే ఐడెంటిటీ ఉంటుంది. ఏంది, sin² + cos² ఈజ్ ఈక్వల్స్ టు 1. అదేంది, నార్మల్ ట్రిగ్నోమెట్రీలా. ఇందులో ఏముంటుందంటే cos h² x - sin h² x ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఇందులో మనకి ఏం కావాలి, sin hx కదా, sin hx కదా. సో ఇది ఇతలకి పంపిస్తా. cos h² x - 1 ఈక్వల్స్ టు sin h² x. సో స్క్వేర్ అక్కడ పోతే రూట్ అవుతుంది. సో నార్మల్గా నేను ఎట్లా రావచ్చు అంటే 2 × cos h² x - 1 cos hx. సో 2 cos h² x వాల్యూ ఏమని ఇచ్చిన, ఎందుకన్నా ఇట్లా రాసుకున్నాం అంటే ఆడ మనకి ఇచ్చిన వాల్యూ తోటి సాల్వ్ చేయాలి, అంతే. 5/2 రాసినాం. 2 1 2 1 కట 25/4 - 1 × 5 5 × 25 - 4/4. సో 5 × √21/2. సో 5/2 √21 ఈజ్ ద ఆన్సర్. 25 4 తీస్తే 21. 21కి పర్ఫెక్ట్ స్క్వేర్ లేదు కాబట్టి అట్లనే రాసిన. ఇంతే, sin h to x. ఎప్పుడు cos hx వాల్యూ ఇస్తే ఇట్లా వేస్తాం. మళ్ళీ మనకి వేరే టైప్ ఆఫ్ క్వశ్చన్ గిట్ ఉంటుంది. sin hx ఈజ్ ఈక్వల్స్ టు 3/4 అని, sin h to x cos h to x అనుకోమంటారు. అది నెక్స్ట్ వీడియోలో చూసేసేరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.